హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ గ్రీన్ మూంగ్ దాల్ కిన్వా పాలక్ కిచడి. ఫస్ట్ నేను దానికోసం ఒక కప్ గ్రీన్ మూంగ్ దాల్ తీసుకున్నాను. అదేనండి పెసరగుళ్ళు. ఇప్పుడు ఒక కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ తినని వాళ్ళు వైట్ రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్ కీన్వా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని మొత్తం నైట్ అంతా నానబెట్టుకున్నాను. లేదంటే ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. ఒక 5 to 6 hours తర్వాత ఇలా బాగా నానిపోయినాయి. పైన అలా బుడగలుగా వస్తే బాగా నానిపోయినట్టే. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. హోమ్ మేడ్ రెడీగా లేదు కాబట్టి నేను ఇలా ఇన్స్టాంట్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అందరికి తెలిసిందేనండి, పెసరగుళ్ళు వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఫుల్ ప్యాక్డ్ వైటమిన్స్, మినరల్స్ అనేవి మంచిగా ఉంటాయి. అండ్ ఆల్సో లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇదే కాదండి, కీన్వా కూడా మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే. ఇప్పుడు పాలక్ లీవ్స్ని కూడా ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనివల్ల మన మీల్లో ఐరన్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. మనం కీన్వా గురించి చెప్పుకుంటున్నాం కదండి, ఇది కూడా మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని. దీనిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా దీన్ని తీసుకోవచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా గానీ తగ్గించేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కీన్వాలో ఉంటాయి కాబట్టి మన మజిల్ గ్రోత్ కైనా రిపేర్ కైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆ పాలక్ లీవ్స్ ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పాలక్ లీవ్స్ ని కూడా మనం బాగా మగ్గబెట్టుకోవాలి. యాక్చువల్లీ అందరూ వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటారు అంటే గ్లూటెన్ ఫ్రీ అని. అదంతా ఓకే, బట్ మనం ఏం తిన్నా కానీ మినిమల్ క్వాంటిటీలో తింటే ఏదైనా కానీ మనకు బాగానే ఉంటుందండి. కాకపోతే ఇలా మిక్స్డ్గా ట్రై చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఇలా మిక్స్డ్ మీల్ అనేది చాలా అవసరం. అండ్ ఆల్సో ఇలా చేసుకొని తినడం వల్ల మనం తక్కువే తింటాము. చాలా సేపటి వరకు ఆకలి అనేది కూడా వేయదు. ఇప్పుడు నేను కొన్ని గ్రీన్ పీస్ కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మనకి ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్, ఫైబర్ మీల్ అయిపోతుంది. మన పిల్లలకు కూడా మంచిగా లంచ్ బాక్స్లో మనం పెట్టేసుకోవచ్చు. మార్నింగే లేచి మనం ఏం వండాలి, బాక్స్లోకి ఏం పెట్టాలి అని అదంతా ఆలోచించుకోకుండా ఇలా మిక్స్డ్గా చేసేసుకొని పెట్టేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు, మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ ఇంకొంచెం కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ కీన్వా, బ్రౌన్ రైస్ ఇంకా ఆ గ్రీన్ మూంగ్ దాల్ని దీనిలో వేసేసి మనం మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ అన్నీ సింగిల్ కప్ వేసాను కదండి. ఒక్కొక్క కప్కి 1.5 కప్ చొప్పున వాటర్ అనేది నేను ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్నాను. లేదు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆర్ లో ఫ్లేమ్లో సింగిల్ విజిల్ వచ్చినా ఓకే, బాగానే వస్తుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూసేద్దాము. చూసారా, కిచిడీ లాగా ఎంత చక్కగా బాగుందో. ఇప్పుడు గ్రీన్ మూంగ్ దాల్ పాలక్ కీన్వా కిచడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా బాబు కూడా తినాలని చెప్పి ఇంకొంచెం మెత్తగా అవ్వాలని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్సో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు అండ్ కొన్ని ఆనియన్స్ వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నాను. మనం పప్పులో ఎలాగైతే తాలింపు వేసుకుంటామో ఇలా కిచిడీలో కూడా నేను ఇలా తాలింపు చేసుకున్నానండి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. మనం ఏ కిచిడీస్లో అయినా కానీ చేసుకున్న తర్వాత తాలింపు అనేది ఇలా లాస్ట్లో మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం యాడ్ ఆన్ టేస్ట్ కోసం నేను జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. తాలింపు అనేది కొంచెం ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటే ఏంటంటే కొంచెం కరకరలాడుతా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం కిచిడీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మీల్ అండి. జనరల్ గా పిల్లలు నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలని ఇష్టపడతారు కదా. నేను దీనిలోకి బనానా ఫ్రై అనేది చేశానండి. మంచికి చాలా బాగుంది. మీరు పొటాటో ఫ్రై కానీ ఇంకేదైనా ట్రై చేయొచ్చు. నేనైతే ఇది ట్రై చేశాను, చాలా బాగుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.